హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే, చాలామంది ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఏంటి అంటే సూపర్వైజర్ నోటిఫికేషన్ గ్రేడ్ 2. సో దీనికి సంబంధించిన కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన క్లారిటీ అనేది నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే అంగన్వాడీ సిబ్బందికి మరొక అవకాశం ఏమిటి అనేది కూడా నేను ఈ బ్లాగ్లో చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనకున్న ముఖ్యమైన సమస్యలలో ప్రధానమైన సమస్య జీతాల పెంపు కానీ, పిఆర్సీ పెంపు కానీ, బెనిఫిట్స్ పెంచే విధానం కానీ, లేకపోతే బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలి అనే అంశాలపైన మనం ప్రతి చోట చెప్తూనే ఉన్నాం. సో అలాంటిది ఇంకొకసారి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఛాన్స్ అనేది వచ్చింది. సో అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది అనేది నా ఉద్దేశం. అలాగే ప్లీజ్ వీడియోని చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివ్ అనేది వస్తుంది కాబట్టి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం వీడియోలో చూసినట్లయితే మనకు గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్స్ అనేటివి 2013-2022లో వచ్చిన నోటిఫికేషన్లో కొన్ని పోస్టింగ్స్ అనేటివి అలాట్మెంటేషన్ అయినాయి, కొన్ని నోటిఫికేషన్స్ అలాగే ఆగిపోయినాయి. సో వాటన్నింటినీ క్లియర్గా చేయాలి అని మనం ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు అయితే డిప్యూటీ సీఎం గారిని కలిసిరు, లోకేష్ గారిని కలిసిరు, చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా మెమరాండం ఇవ్వడం అనేది జరిగింది. సో వీటన్నింటినీ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మనకు సూచించే సూచనలు ఏమిటి అనేది చాలామందికి డైలమాలో ఉంది. సో ఇక్కడ మనం చేయాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ రావాలి అంటే ముందుగా ఉన్న నోటిఫికేషన్ క్లియరెన్స్ అనేది కంపల్సరీ కావాలి. సో వాటిని గురించి మళ్ళీ మనం కొత్తగా ఏం చేయాలి అంటే, మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మంత్రులు కానీ, పార్టీ నుంచి ఉన్న కార్యకర్తలు కానీ రావడం జరుగుతుంది. సో వారికి మనం ఒకసారి మన మెమరాండాన్ని ఇచ్చినట్టయితే ఇక్కడ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇవ్వడం వేరు, ఇప్పుడు ఇవ్వడం వేరు. ఎందుకంటే ప్రతిదీ గవర్నమెంట్ అనేది సమస్య ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించడానికే ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు మనకు సంబంధించిన సమస్యలన్నింటినీ, మనకు అసలు 2013లో నోటిఫికేషన్లో ఉన్న జాబ్ వేకెన్సీస్, 22లో ఉన్న జాబ్ వేకెన్సీస్ అన్నింటినీ మనం ఒక్కసారిగా రాతపూర్వకంగా రాసి మెమరాండాన్ని సమర్పించినట్లయితే మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎక్కడ ఇప్పుడు ఇవ్వడానికి స్కోప్ ఉంది అంటే, మనకు టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ ప్రోగ్రాంలో మనకి ఇక్కడ ఇచ్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. అది మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రి గారు అనేది ఇక్కడికి వస్తారు. సో ఇప్పుడు మనకు ఐసిడిఎస్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రికి గారు ఏ రోజు వస్తున్నారు అని అంటే 20వ డేటు 8వ నెల రోజున వస్తున్నారు. సో ఖచ్చితంగా మన సమస్యలన్నింటినీ ఒక మెమరాండం పైన రాసి వారికి అందిస్తే బాగుంటుంది. అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీలకు అనుగుణంగానే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమస్యలన్నింటినీ ఒక్కొక్క రోజు తీసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్నే గ్రీవెన్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రి దగ్గరికి ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మనం మెమరాండాలు అనేటివి ఇవ్వచ్చు. టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ నెల 31 వరకు గ్రీవెన్స్లో పాల్గొని వారి జాబితా విడుదలైంది. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించడానికి మంత్రులతో పాటు సీనియర్ నేతల జాబితాను కూడా టీడీపీ కార్యాలయం బుధవారం నాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి శనివారం రోజున ఈ కార్యాలయానికి వినతి పత్రాలు స్వీకరిస్తున్నట్లుగా తెలిసింది. అయితే ఈ నెల 17న మాత్రం మనకు సీఎం గారు అని అందుబాటులో లేదు. కానీ 24వ తేదీన వచ్చే శనివారం నాడు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు. కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే నేరుగా మనం సీఎం గారిని కలవాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వినతి పత్రాలు స్వీకరించడానికే వస్తున్నారు కాబట్టి మన సమస్యలను మనం నేరుగా చెప్పుకోవడానికి ఇక్కడ మంచి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన డిపార్ట్మెంట్కు సంబంధించిన మంత్రి గారితో కూడా మనం మాట్లాడడానికి ఈ నెల 20వ తేదీన అంటే ఈరోజు మనకు ఒక చక్కటి అవకాశం అనేది లభించింది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే మనం వెళ్ళి మన సమస్యను స్వయంగా చెప్పుకోవడానికి అసలు ఛాన్స్ అనేది రాదు. సో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మనం ఎక్కడికైనా మంత్రిని కలవాలని నార్మల్గా వెళ్తే ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది, మనల్ని రానివ్వరు. కానీ ఇట్లాంటి సందర్భాలలో మనం నేరుగా మన సమస్యల కోసం చెప్పుకోవడానికి మంచి ఛాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ వినతి పత్రాలను స్వీకరించడానికి ఏ రోజున ఏ మంత్రి వస్తున్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఎవరు వస్తున్నారు అనేది మనకు లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మన మంత్రి
గారు అంటే గుమ్మడి సంధ్య గారు, సూర్యప్రకాష్ గారు మనకి 20వ తేదీన అవైలబుల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు సంబంధించిన మన సమస్యలన్నింటినీ, ముఖ్యమైన సమస్యలు జీతాల పెంపు కానీ, పిఆర్సీ అమలు కానీ, లేకపోతే బెనిఫిట్స్ పెంచే విధానం కానీ, ఇతర సర్వేలు చేయము, ఈ యాప్ల బాధ కానీ, వీటన్నింటిపైన మనం క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది, ఒక మెమరాండం ఇస్తే మన సమస్య వీలైనంత త్వరగా పరిష్కారం అవుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఉపయోగించుకోవాలి. సమస్యల పరిష్కార వారధికై ఈ ప్రోగ్రామ్ని మనకు ప్రవేశపెట్టింది కాబట్టి ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.